జాబ్ చేస్తా 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 అనే వాళ్ళు ఎక్కున్నారు, జాబ్ ఇస్తా 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 అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేస్తాడు వస్తుంది. సో 2026లో నా అనాలిసిస్ ప్రకారం అయితే దెర్ ఈస్ హై ఛాన్సెస్ మాస్టర్స్ ఫినిష్ చేస్తా, జాబ్ కొడతా అన్నీ మీకు ఆ జీల్ ఉంటే మీరు ట్రై చేయండి, రండి. అంటే ప్రైవేట్లో చేస్తే వీసాలు రావట్లేదు, ప్రైవేట్లో అయితే జాబులు రావట్లేదు, ప్రైవేట్లో అయితే ఒక 30-40 లక్షలు వేస్ట్. ఆ 500 అంటే 500 రిక్రూట్ చేసుకుంటారని కాదు, అందుకెళ్ళి ఒక 100-150 రియల్ జాబ్ పోస్టింగ్స్, మిగతా అంతా డమ్మీ అన్నట్టు. స్టూడెంట్స్కి అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2026 వచ్చినా 27 వచ్చినా స్టెప్స్టోన్, లింక్డ్ఇన్, జింగ్, ఇండియన్ ఈ 4 వెబ్సైట్లు సరిపోతాయి. ఇంకా టాప్మెంట్లో కూడా మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, SQL, పవర్ బి అవన్నీ ఉంటాయి, వెళ్ళి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే 2026లో జర్మనీకి రావచ్చా రావద్దా. చాలా మంది చాలా వీడియోస్ రావద్దు, అసలు ఆపర్చునిటీస్ లేవు అని చాలా మంది చెప్పారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేసా, సో అది ఒక మోటివేషన్ లా ఉంది. సో ఏంటంటే మనది మనం ఫేస్ చేస్తేనే అది రావచ్చా వద్దా అని చెప్పగలుగుతాం. సో మీకు కూడా అంటే మీరు వచ్చే ముందు చాలా రీసెర్చ్ చేసుకోవాలి. సో అదంతా ఏం చేయాలి ఏందనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఫస్ట్ జర్మనీ ఫర్ ఆపర్చునిటీస్, ఇదైతే 100% పక్కా. కాకపోతే ఎట్లా ఏందనేది చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, చాలా లూప్ హోల్స్ ఉంటాయి, అవన్నీ మనం చాలా వీడియోస్లో చెప్పినా మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్స్ గురించి వస్తే మాస్టర్స్ చేయొచ్చా అంటే 100% మాస్టర్స్ చేయొచ్చు జర్మనీకి వచ్చి. ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మాత్రం అస్సలు చేయకండి. ప్రైవేట్లో చాలా స్కాములు జరుగుతున్నాయి. ప్రైవేట్లో చేస్తే వీసాలు రావట్లేదు, ప్రైవేట్లో అయితే జాబులు రావట్లేదు, ప్రైవేట్లో అయితే ఒక 30-40 లక్షలు వేస్ట్. సో నా సజెషన్, ప్రైవేట్కి వచ్చేటోళ్ళు జర్మనీ రాకండి. గో ఫర్ యూకే, ఐర్లాండ్ మంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మంచిగా మీకు ఒక ఆడ మాస్టర్స్ చేసారంటే మీకు మంచి జాబ్ వస్తుంది. అంటే ఫ్రెషర్స్కి కొంచెం కష్టం, ఐర్లాండ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. ఆర్ యూకే కొంచెం రిసెషన్లో ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. ఆర్ కెనడా ఆర్ USA, ఇట్లా వేరే కంట్రీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. సో ప్రైవేట్ అయితే జర్మనీకి రాకండి. వచ్చినా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, పెద్ద మన కంపెనీస్కి మళ్ళీ తర్వాత జాబ్స్ అప్లై చేసేటప్పుడు పెద్ద రికగ్నేషన్ ఉండదు. సో చాలా జాగ్రత్త ఇదొకటి. అండ్ పబ్లిక్ వచ్చే వాళ్ళు మాత్రం పక్కా పబ్లిక్ అయితే మీరు ఎర్లీ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. నా సజెషన్ మోస్ట్లీ వింటర్కి రండి, ఎందుకంటే వింటర్కి ఎక్కువ అడ్మిషన్స్ ఉంటాయి, ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి వాటికి, అంటే అడ్మిషన్ యూనివర్సిటీస్. సో వింటర్కి వస్తే బెస్ట్. సమ్మర్ కూడా ఉంటాయి కొన్ని, బట్ వింటర్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ వింటర్కి వచ్చే వాళ్ళు కొంచెం ప్రిపేర్డ్గా రండి. అండ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయంటే మీరు ఇంటర్నెట్లో చూసింది 5 లక్షల జాబులు, 6 లక్షల జాబులు, అవన్నీ నిజమే. కాకపోతే అవి ఎందుకంటే చాలామంది రిటైర్ అయిపోతున్నారు. సో కొత్త వాళ్ళ కోసం ఆపర్చునిటీస్, బట్ కొత్త వాళ్ళ కోసం కంపెనీస్ తీసుకోవాలా వద్దా అనేది ఆన్ హోల్డ్ ఫ్రీజ్లో పెట్టుకున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 26,000 కంపెనీస్ వరకు ఇన్సాల్వెన్సీకి పోయినాయి. సో ఈసారి తీసుకొని వాళ్ళకి పే చేయడం కష్టమై ఇన్సాల్వెన్సీ పోయే కంటే కొద్దిసేపు హైరింగ్ ఆపి సో ఉన్న వాళ్ళతో నడిపించుకుందాం. సో ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నారు. అంతకుముందు 8 అవర్స్ అంటే ఒక 4-5 అవర్స్ వర్క్ చేసేది, ఆడుతూ పాడుతూ ఫ్రైడే అంటే హాఫ్ డేలా ఉండేది. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇద్దరు చేసే వరకు ఒకరికి ఇస్తున్నారు. అంటే అది కూడా హెవీ అని కాదు, బట్ ఓకే అంటే మేనేజ్ చేస్తున్నారు కొత్త హైరింగ్ కాకుండా. బట్ అది ఫ్యూచర్లో ముందు అయితే ఇప్పుడు చాలా ట్రేడ్ డీల్స్ జరిగినాయి, చాలా కొంచెం పాజిటివ్ హోప్స్ అయితే కనబడుతున్నాయి. నా సజెషను, మీరు నేను చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, మీకు ఒకవేళ నేను కష్టపడతా, నేను కొడతా, నేను మాస్టర్స్ ఫినిష్ చేస్తా, జాబ్ కొడతా అన్నీ మీకు ఆ జీల్ ఉంటే మీరు ట్రై చేయండి, రండి. అంటే సపోజ్ ఒక స్టూడెంట్ కాకుండా ఒక జాబ్ హోల్డర్ అనుకోండి, ఒక ఆపర్చునిటీ కార్డో లేకపోతే డైరెక్ట్ జాబ్స్ అప్లై అవుతుంది అనుకుంటే చూసుకోండి, లింక్డ్ఇన్లో ఓపెన్ చేసి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ ఇన్ లింక్డ్ఇన్. ఫస్ట్ మీరు ఓపెన్ చేసి సో లింక్డ్ఇన్లో డెవాప్స్ జాబ్స్ అని కొట్టి లొకేషన్, లాస్ట్ వీక్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి కంపేర్ టు SAP జాబ్స్, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ చూడండి. అంటే యావరేజ్గా మీకు అర్థమైపోతుంటుంది ఎన్ని జాబ్స్ ఉన్నాయి, దీనికి కంపారిజన్ ఎట్లా చేస్తున్నాం, ఎన్ని జాబ్స్ ఉన్నాయని మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు తెలుస్తుంది, అంటే ఇంకొకరు అరే ఉన్నాయా లేవా అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్, ఇప్పుడు సపోజ్ SAP జాబ్స్ అనుకుందాం. SAP జాబ్స్ మన లింక్డ్ఇన్లో మీరు ఒక లాస్ట్ వీక్ పెడితే ఒక 500 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 500 అంటే 500 రిక్రూట్ చేసుకుంటారని కాదు, అందుకెళ్ళి ఒక 100-150 రియల్ జాబ్ పోస్టింగ్స్, మిగతా అంతా డమ్మీ అన్నట్టు. ఎందుకంటే కంపెనీ తీసుకోకుండా కూడా అందులో పెడుతుంది. ఎందుకు తెలుసా? సో ఇట్స్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో వాళ్ళ కంపెనీ అనేది అందరి నోట్ల నాణాలు అనేది పొజిషన్ తీసుకోకున్నా అట్లా పెట్టి సో వాళ్ళ కంపెనీ గురించి నాకు తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ అ ప్రమోషనల్ యాక్టివిటీ. సో మీరు ఆ 500 జాబ్స్ ఉన్నాయి, ఫుల్ జాబ్స్ ఉన్నాయి, నేను వెళ్ళిపోతా అని అట్లా కాకుండా రియల్గా సో ఒక 30% మాత్రమే రియల్ జాబ్స్, మిగతా అంతా డమ్మీ జాబ్సే, ప్రమోషనల్ టైప్.
సో ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2026 వచ్చినా 27 వచ్చినా మీరు మాస్టర్స్ అయిపోనికి 3 years పడుతుంది. ఒక స్టూడెంట్ కనుక జర్మనీకి వస్తే 3 years ఫిక్స్డ్, పబ్లిక్ యూనివర్సిటీ అయితే 3 years ఫిక్స్డ్. ఇందులో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేయాలి, థీసిస్ చేయాలి, సబ్జెక్ట్స్ ఫినిష్ చేయాలి. దీని తర్వాత మనం డైరెక్ట్ బ్లూ కార్డ్ జాబ్. సో బ్లూ కార్డ్ జాబ్ కూడా 50,000 euros స్టార్టింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ బ్లూ కార్డ్ అయినా వర్క్ వీసా అయినా ఇప్పుడు బేసిక్ శాలరీ 50,000 ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టూ మచ్ ఉంది. 50,000 లేకపోతే బతకలేరు. సో అయితే ఫ్యాక్ట్. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడి వచ్చి మళ్ళీ జర్మన్ లాంగ్వేజ్ చదివి అది అన్ని చేసి 50,000 కూడా రాకపోతే వేస్ట్. సో జర్మన్ లాంగ్వేజ్ గురించి కూడా చెప్తా లాస్ట్కి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ కష్టపడతా 3 years కొంచెం స్ట్రగుల్ చేస్తా అనుకునే వాళ్ళు స్టూడెంట్స్ రండి. లేకపోతే నా సజెషన్ అయితే వేరే కంట్రీకి పోండి. కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. కాకపోతే మనం ఫేస్ చేసినప్పుడే, మనం ఎక్స్ప్లోర్ అయినప్పుడే, మనం తెలుసుకున్నప్పుడే చాలా నేర్చుకుంటాం, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను రావద్దు అని చెప్పిన అనుకో, చాలామంది ఆగిపోయారు అనుకో, నాకేం లాస్ లేదు, మీకే లాస్. ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఏం లాస్ ఉంటుంది, మీకు లాస్. సో మీరు అన్ని నిజాలు తెలుసుకొని, నిజాలంటే మీరు సెల్ఫ్గా తెలుసుకొని మీరు అప్లై చేసుకుంటే విచ్ ఈస్ రియల్లీ బెస్ట్ అని నా సజెషన్. జాబ్స్ ఉన్నాయా లేవా అంటే, సో ఇప్పుడైతే అంత పెద్ద యాక్టివ్ హైరింగ్ అని జరగట్లేదు, బట్ సూన్ ముందు జరుగుతుంది. సో మీరే ఇప్పుడు వెబ్సైట్స్ చెప్తా. ఫస్ట్ స్టెప్స్టోన్, లింక్డ్ఇన్, జింగ్, ఇండిడ్, ఈ 4 వెబ్సైట్లు సరిపోతాయి. ఇంకెన్ని వెబ్సైట్లు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇందులోకి వెళ్ళి అల్లా కాపీ పేస్ట్ చేస్తారు. సో ఈ 4 వెబ్సైట్లు మొత్తం జల్లడబట్టాలి. సో మీరు ఫుల్గా డీప్గా సెర్చ్ చేయాలి. సో అప్లై చేస్తూనే ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్ ఏంటంటే కంట్రీ అనుకుంటున్నారా, పొజిషన్ అనుకుంటున్నారా, శాలరీ అనుకుంటున్నారా? కాదు, వాళ్ళు చేసే ఫిల్టర్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఏంటంటే సప్లై అనేది ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది తక్కువ ఉంది. సో జాబ్ చేస్తా అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జాబ్ ఇస్తా అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో దానికోసం ఫస్ట్ ఆ రిక్రూటర్స్కి కొంచెం ఈజీ అవ్వడానికి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫిల్టర్ క్రైటీరియా లాంగ్వేజ్. సో మినిమం A2, మినిమం B1 వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుందాం, వాళ్ళు పాస్ అయితే తీసుకుందాం అనే ఫిల్టర్ క్రైటీరియా ఉన్నారు. సో నా సజెషన్, మీరు కనుక A2, B1 వరకు ఫినిష్ చేసి వస్తే ఐదర్ స్టూడెంట్స్ అయినా, ఆపర్చునిటీ కార్డ్ వచ్చే వాళ్ళైనా, ఇండియన్ జాబ్స్ అప్లై చేసే వాళ్ళైనా చాలా మంచిగా ఉంటుంది. సో చాలా మందికి లాంగ్వేజ్ లేకుండా జాబ్ వచ్చింది, బట్ ఇట్స్ ప్యూర్లీ ఆన్ లక్. అంటే ఆ కంపెనీ అనేది ఎమర్జెన్సీలా ఓకే మనం తీసుకోవాలి వీళ్ళని, మనకు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లాంగ్వేజ్ లేకుండా తీసుకుంటుంది. బట్ లాంగ్వేజ్ లేకుండా చాలా కష్టం. సో నా సజెషన్, సో నేను లాంగ్వేజ్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి, అంటే టైం ఇన్వెస్ట్ చేసి నేను డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసా. A1 డాక్యుమెంట్ ఉంది, A2 కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, రేపు ఎల్లుండో షేర్ చేస్తాం. సో కింద డిస్క్రిప్షన్ కూడా ఓన్లీ వీలైతేనే డాక్యుమెంట్స్ యాడ్ చేస్తాం. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా డాక్యుమెంట్లో కూడా మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, SQL, పవర్ BI అవన్నీ ఉంటాయి, వెళ్ళి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏంటంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత సో మీరు కీప్ ఆన్ అప్లయింగ్, మీకు జాబ్స్ వస్తాయి. అండ్ నా సజెషన్ 2026 గురించి అయితే ఎవ్వరు వద్దామనుకున్నా మీరు, నేను ఫేస్ చేస్తా స్ట్రగుల్స్, ఏం కాదు అనుకొని రండి. సో వీడియోలు చూసి సోషల్ మీడియాలో ఏందుంటారంటే ఒకరు వస్తుందని చెప్తారు, ఒకరు రాదని చెప్తారు, ఒకరు 100 జాబులు అంటారు, ఒకరు అసలు జాబ్లే లేవు అంటారు. సో ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో మీ పర్స్పెక్టివ్ నేను చెప్పినా కదా, లింక్డ్ఇన్, జింగ్, స్టెప్స్టోన్, ఈ ఇండిడ్లా 4 వెబ్సైట్లలో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు స్టూడెంట్ ఒకళ్ళు ఉంటారు, అన్నా నాకు ఇప్పుడు ఏ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అని అంటారు. సో ఏ ఈజ్ అ ట్రెండింగ్. సో మీరు మన స్టూడెంట్ అనేటోళ్ళు ఫస్టే నేను ఈ కోర్స్ చేస్తా అని ఫిక్స్ అవ్వకండి. మీరు ఒక 10 కోర్సులు, 10 యూనివర్సిటీలు, 10 కోర్సులు లిస్ట్ చేసుకొని ఆ 10 కోర్సులకు అప్లై చేసిన తర్వాత మీకు ఏది వచ్చిందో దాన్ని బట్టి అందులో ఫిల్టర్ చేసుకోవాలి. మీరు ముందే ఫిల్టర్ చేసుకుంటే అవి మనకు రావు జర్మన్లో. సో కొంచెం అది కష్టం. సో ఇది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో సిటీ కూడా జర్మనీకి వచ్చే ముందు స్టూడెంట్స్ కాదు, ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ వీసా వాళ్ళకి సిటీ కూడా మీరు ఎట్లుంటారంటే, సో మీరు ఏదైతే వీసా ఫాస్ట్ అవుతుందో, ఫాస్ట్ ప్రాసెసింగ్ అవుతుందో ఆ సిటీకి రండి. నేను లాస్ట్ టైం ఒక మ్యాగ్దబర్గ్ అని చెప్పా, ఇంకా ముందు ఎవరైనా నాకు చెప్తే నేను అవి మీతో షేర్ చేసుకుంటా. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకోండి. నేను ఏదైనా షార్ట్స్ వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేస్తాడు వస్తుంది. సో 2026లో నా అనాలిసిస్ ప్రకారం అయితే దెర్ ఈజ్ హై ఛాన్సెస్. ఎందుకంటే వీళ్ళు హైలీ స్కిల్డ్ వాళ్ళ కోసం చూస్తున్నారు. సో ఒక 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మంచి స్కిల్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా దొరకకపోతే మాత్రం మోస్ట్లీ ఇండియాకే వస్తారు. అండ్ ఎక్కువ ఓవర్సీస్తో రిలేషన్ పెట్టుకోవాలని చాలా కంపెనీస్ ఆలోచిస్తున్నాయి, బికాస్ ఆఫ్ సమ్ చీప్ లేబర్ అండ్ లెస్ కాస్ట్, అంటే కాస్ట్ తగ్గించుకోనికి అవన్నీ ఆలోచిస్తున్నారు.
సో నా సజెషన్ ఏంటంటే ఇండియా నుంచి కూడా మీకు ఏ స్పాన్సర్షిప్ అవసరం లేదు. మీరు కనుక కంపెనీస్కి అప్లై చేస్తే డైరెక్ట్ వీళ్ళు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి మీరు నచ్చితే దాని తర్వాత మీకు వర్క్ కాంట్రాక్ట్ ఇస్తారు, మీరే వీసా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఈ స్టూడెంట్ వీసాలు, ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసాలు, ఈ డిపెండెంట్ వీసాల కంటే ఇది బ్లూ కార్డ్ వీసా, ఈ వర్క్ వీసా అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇంకొకటి, నర్సులకి చాలా డిమాండ్ ఉంది. సో సైబర్ సెక్యూరిటీకి చాలా డిమాండ్ ఉంది, ఎస్ఏపికి చాలా డిమాండ్ ఉంది. ఇంకా మిగతా వాటికి దేర్ ఈజ్ స్లో గ్రోత్, అంటే మెల్లగా ఉంది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు యాక్టివ్ హైరింగ్ జరుగుతుంది, ఎప్పుడు మోర్ పొజిషన్ తీసుకుంటారు అనేది మనం అంత ఈజీగా అనలైజ్ చేయలేం. సో చెప్పినా కదా, మీరు ఒక జావా డెవలపర్ అనుకోండి. మీరు జావా డెవలపర్ ఆ 4 వెబ్సైట్లలో మీరు పెట్టి ఫిల్టర్స్ పెట్టుకొని మీరే కంపేర్ చేసుకోండి విత్ అదర్ టెక్నాలజీస్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంది, జర్మనీకి వచ్చే వాళ్ళకైనా ఈ మధ్యలో ఇక్కడ చాలా స్కాములు జరుగుతున్నాయి. సో 2026 అనేది అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ మనీ ఆర్ ఆల్టర్నేటివ్ సైడ్ హసిల్ కోసం. సో చాలా స్కాములు జరుగుతున్నాయి. ఒకటి రూమ్ కాంట్రాక్ట్ అని, లేకపోతే ఒకటి సిమ్ అని, లేకపోతే వైఫై చేంజింగ్ అని, లేకపోతే ఏదో పార్ట్ టైం జాబ్ అని, ఏదో ప్యాకెట్ డెలివరీ అని, లేకపోతే ఆన్లైన్ గేమింగ్ అని. సో చాలా జాగ్రత్తగా ఉండండి. 2026 విల్ బీ అ బిగ్ హ్యూజ్ ఫర్ దీస్ స్కామ్స్. సో ఏది చేసినా చాలా లీగల్గా చేయాలి, డాక్యుమెంట్స్ లేకుండా ఏం చేయకూడదు జర్మన్లో. అండ్ 2026లో ఇంకేం తెలుసుకోవాలంటే, శాలరీస్ కూడా కొంచెం మేబీ ఇంక్రీజ్ అయితే అనుకుంటున్నా ఫ్రెషర్స్కి వచ్చే వాళ్ళకి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టూ మచ్ ఉంది. ఇప్పుడు మీరు యూరో టు ఐఎన్ఆర్ కన్వర్షన్ చూస్తే 110 రూపీస్ ఉంది, విచ్ ఈస్ హిస్టరీ హైయెస్ట్. సో దీనికి కూడా మనం డబ్బులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పంపించుకోవాలంటే స్కోపెక్స్ ఇప్పుడు టాప్ సైడ్ ఉంటుంది, కింద నా డిస్క్రిప్షన్ ఆ లింక్స్ కూడా ఇస్తా, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, అందులోకి వెళ్ళి పంపిస్తే మీకు హై రేట్స్ వస్తాయి. ఇంకా నేను ఏమైనా మిస్ అయినా ఈ 2026 గురించి చెప్పాలనుకుంటే మీరు కామెంట్ మెన్షన్ చేయండి. దీని కింద వచ్చిన ప్రతి కామెంట్ తీసుకొని నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తా. అది ఎందుకంటే చాలా మందికి బేసిక్ డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే అన్న జర్మన్ లాంగ్వేజ్ లేకున్నా జాబ్ వస్తుందా అంటే కొంచెం కష్టమే. అన్న జర్మన్ లాంగ్వేజ్ అవసరం యూనివర్సిటీ అడ్మిషన్ కంటే మోస్ట్లీ అవసరం ఉండదు, 90% యూనివర్సిటీకి అవసరం ఉండదు. అన్న నాకు జర్మన్ లాంగ్వేజ్ లేదు, అక్కడ ఎట్లా బతకగలంటే అది నేనేం చేయలేను. జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే బయట మనం మాట్లాడలేం, మన గ్రోత్ ఉండదు, మనం ఐసోలేట్ అయిపోతాం, మనకు లోన్లీ ఫీల్ అవుతాం దానివల్ల. సో అది రియల్లీ బిగ్ అడ్వాంటేజ్. అన్న నాకు కొందరు క్వశ్చన్లు అడిగారు, అన్న నాకు ఇప్పుడు నా బీటెక్ మెకానికల్ ఇప్పుడు నేను ఐటీ చేస్తా అంటే అట్లా అడ్మిషన్స్ అయితే రావు. అండ్ ఒకవేళ బీటెక్ మెకానికల్ వేసి నేను సిఎస్సికి జాబ్స్ అప్లై చేస్తా, సాఫ్ట్వేర్ జాబ్స్ అప్లై చేస్తాను, అట్లా కూడా జాబ్స్ ఇవ్వరు. మీకు రియల్గా ఒక 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఉంటే మాత్రమే మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు, అప్పుడు మాత్రమే అలో చేస్తారు. ఇంకా ఇలాంటి చిన్న క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో 2026లో మనం మొత్తం క్లియర్ చేసుకుందాం. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా, అంటే చిన్నదైనా పెద్దదైనా, డిపెండెన్స్ రావచ్చా, లేకపోతే డిపెండెన్స్ వర్క్ చేసుకోవచ్చా, ఆ లైఫ్ ఎట్లుంటుంది, అన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ తీసుకొని ఒకరోజు సేమ్ ఇట్లా కూర్చొని వీడియో చేస్తా. సో మొత్తం అంటే ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేద్దాం. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ మాత్రం కొట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద ఏ కార్డ్ తీసుకోవాలి, ఏ సిమ్ తీసుకోవాలి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని చాలా వరకు యాడ్ చేయడం ట్రై చేస్తా. సో వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కటి ఫ్రీయే. నేనైతే డబ్బులు అయితే షేర్ చేయ, ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ అండ్ మీకు బెనిఫిట్ వచ్చేదే. సో అది మన వీడియో. సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్.